पूरा लोकल। ఇంకా చార్మినార్ ఏరియాలో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ముందు అయితే గనక బతుకమ్మ యొక్క ఈ యొక్క సంబరం అనేది అంగరంగ వైభవంగా అయితే నడుస్తూ ఉంది. ఇకపోతే ఈ యొక్క బీజేపీ మహిళా మోర్చా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేది చాలా మంచిగా జరుపుతున్నారు. సో ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే కనుక కొంతమంది మహిళా మోర్చా ఈ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళలు అయితే ఇక్కడ ఉన్నారు. ఎలా చేస్తున్నారు పండుగ, ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ భాగ్యనగర్ హైదరాబాద్ మొత్తం తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆడపడుచులందరికీ బతుకమ్మ ఫెస్టివల్ శుభాకాంక్షలు. బతుకమ్మ తయారు చేయడం అంటే నవ రంగ్స్ 9 రాత్రులు చేస్తారు. ఫస్ట్ సద్దుల బతుకమ్మ అట్లా అన్ని 9 రోజులు 9 వెరైటీస్ చేస్తారు. దానికి పువ్వులు కూడా అన్ని రకరకాల పువ్వులు వాడతాము. ఇక్కడ పెద్ద ప్రతి సంవత్సరం ఈ చార్మినార్లో మన హిందూ సాంప్రదాయం ప్రకారం చార్మినార్లో చేస్తే బాగుంటుంది, అందరికీ తెలుస్తుంది. మన తెలుగు సాంప్రదాయం ఇప్పుడు కొంచెం వెనుకబడి ఉంటుంది, అది ముందుకు తీసుకుపోవాలనే మహిళా మోర్చా ఈ కార్యక్రమం మా మేడం ఇచ్చారు. మా అధ్యక్షురాలు శిల్ప మేడం గారు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రతి సంవత్సరం ఇట్లా గౌరమ్మని చేసుకొని గౌరమ్మ అంటే మనకి పార్వతితో సమానము. తనకి ఫస్ట్ పూజలు తనకే ఆ అమ్మవారికే చేయాలని ఫస్ట్ డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఈ పువ్వులు ఇంకా మిగతా పసుపు కుంకుమ దీపాలు పండ్లు ఫలాలు ఫస్ట్ ఈ పూజ చేసిన తర్వాతనే మనం బతుకమ్మ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ప్రతి సంవత్సరము పెద్ద నాయకులు వస్తారు, మంచిగా ఘనంగా జరుపుకుంటారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మహిళలు చాలామంది పెద్ద ఎత్తున వస్తారు, ఇక్కడికి వచ్చి ఈ పండుగను నిర్వహించుకుంటారు. ఈ భాగ్యనగర్ గణేష్ ఇది చార్మినార్లో చేయాలని. ఇప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అసలు బతుకమ్మ అంటే ఏమో కూడా తెలియదు. అది ఇక్కడ తెలవడం కోసమే ఇక్కడ పెట్టుకున్నారు మా మేడం గారు శిల్పారెడ్డి గారు. అందరికీ తెలియజేయడము. మళ్ళా ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉంటే గుడికి వెళ్ళేసి వెళ్ళిపోతారు, కానీ బతుకమ్మ ఇట్లా చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలియజేయడం కోసమే మేము ఈ ప్రోగ్రామ్ని ఎన్నుకున్నాం. ఈ సమయం నాకు ఇచ్చినందుకు మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. సో ఓకే మీరు చెప్పండి మ్యామ్, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బతుకమ్మ అంటే ఎన్ని ఫ్లవర్స్తో చేస్తారు? ప్రత్యేకత ఏంటి? బతుకమ్మ తెలంగాణలో చాలా ఘనంగా జరుపుకుంటాము. ప్రతి ఆడపడుచులము కలర్ శారీస్ వేసుకొని బతుకమ్మకు ప్రతి ఒక్క కలర్స్ పువ్వులు పెట్టుకుంటూ 9 రోజులు 9 రకాలుగా నైవేద్యాలు పెడుతూ ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, సెకండ్ రోజు అటుకుల బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అటుకుల బతుకమ్మ అంటూ ఇలా అన్ని ఇంట్లో నుంచి తీసుకెళ్ళి అందరం ఒక దగ్గర కూర్చొని బతుకమ్మ ఆడిన తర్వాత ప్రసాదాలు తీసుకొని నిమజ్జనం చేస్తాం. ఈ సాంప్రదాయబద్ధంగా ఎన్నేళ్ల నుంచి మీరు ఎలా చేసుకుంటూ వస్తున్నారు? మీకు ఇలా ఈ జరుపుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది అంటారు? మేము బతుకమ్మ చేసుకోవడం ఇంచుమించు చాలా చిన్నగా ఉన్నప్పటి సంది బతుకమ్మ అంటూ బాగా చేసుకుంటామండి. మా పేరెంట్స్ నుంచి మాకు వచ్చింది బతుకమ్మ ఎట్లా చేసుకోవాలనేది. ప్రత్యేకంగా గాజులు వేసుకోవడము ఇలాంటివి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి అనేది అలంకరణ చేసుకోవడమే వాళ్ళ కోసం అని చెప్పేసి ఖచ్చితంగా సంవత్సరం 9 రోజులు చేసి తర్వాత 10వ రోజు దసరా పండుగ జరుపుకుంటాం. థ్యాంక్ యూ. సో ఓకే మీరు చెప్పండి మ్యామ్, ఇప్పుడు ఈ యొక్క బతుకమ్మ అంటే సో ఇప్పుడు బతుకమ్మ అంటే మెయిన్గా ఆడవాళ్ళ కోసం ఉన్న పండుగ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ బతుకమ్మని ఈ ఆడవాళ్ళందరూ కూడా ఏ విధంగా జరుపుకుంటున్నారు? గతంలో ఏ విధంగా జరిగేది, ఏ విధంగా జరుపుకోవాలి అంటారు ఈ పండుగ అనేది? మొట్టమొదటిగా చెప్పాలి అని అంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బతుకమ్మకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళ పండగ ఇది ముఖ్యమైన పండుగ. దసరా అంటేనే ఆడవాళ్ళు ఉత్సాహంగా చేసుకునే పండుగ, పువ్వులతో కూడిన పండుగ. కాబట్టి ఈ పండుగని ప్రత్యేకతను తెలియజేస్తూ తెలంగాణ ఆడపడుచులు అప్పుడు ఏ విధంగా అయితే వీళ్ళు మా పండుగలన్నిటిని కూడా చేయకుండా అణగదొక్కారో ఆ పండుగల యొక్క విశిష్టతను తెలియజేస్తూ పెద్ద ఎత్తున మాకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలు ప్రతి ఇంటిలో చేసుకుంటున్నాం. మేము ఈ 9 రోజులు నవరాత్రులప్పుడు మాకు ఎలా అనిపిస్తుందంటే అమ్మవారు మా ఇంటికి వచ్చి ఉన్నట్టుగా, మేము అమ్మవారితోటే కలిసి ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉంటాము. ప్రతిరోజు కూడా మేము
చాలా బాగా అసలు ఎంత సంతోషంగా చేసుకుంటామని అంటే అసలు మా ఇంటి ఆడబిడ్డ మా ఇంటికి వచ్చిందా, ఆ ఆడబిడ్డని మేము ఈ విధంగా పూలతో కొలుస్తున్నామని మనకి ఏదైతే ఆడపడుచులకి సాంప్రదాయకంగా వచ్చే పసుపు కుంకుమ తర్వాత గాజులు ఇవన్నీ కూడా ధరిస్తూ అందంగా అలంకరించుకుంటూ మేము అమ్మవారికి ప్రతిరూపంగా మేము తలుస్తూ మేము ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను చేసుకుంటూ ఉంటాము. అంతేకాకుండా మా పండుగని మేము మా వాటినన్నిటినీ ప్రతి దేశాలు విదేశాలు వీటన్నిటి కూడా మేము మా పండుగ యొక్క ఘనతని తెలియజేయడం జరిగింది. తెలంగాణ వచ్చాక అనిపిస్తుంది ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ముందు ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు ఈ సంవత్సరం కూడా జరుపుతున్నారు. ఈ సంవత్సరం ఎలా ఉందంటారు? చాలా మా అదృష్టంగా అనుకుంటున్నాం. మాకు ఒకప్పుడు మేము ఇక్కడికి రావాలి అని అంటేనే భయపడేవాళ్ళము. అలాంటిది కాకుండా మేము ఇక్కడికి వచ్చి ఈ చార్మినార్లో అటు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర మేమంతా ఈ పండుగ చేసుకోవడం నిజంగా మాకు చాలా అదృష్టంగా అనుకుంటాము. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు మాకు ఉన్నాయి అనేసి అందుకే ఈ పండుగ ఈ చార్మినార్లో ఈ నడిబొడ్డున మేము చేసుకోవడం చాలా ఉత్సాహంగా ఉంది. మా తెలంగాణలో మేము తెలంగాణ బిడ్డలము. మా పండుగని మా విశిష్టతని మేము చాటి చెప్పుకుంటున్నాము. జై తెలంగాణ. అందరికీ దసరా శుభాకాంక్షలు.